ప్రతి మానవుడికి తన శరీరం అంటే చాలా చాలా ఇష్టమైంది. శరీరంగానే తాను ఉన్నాడు అనుభవంతో, అంటే స్వానుభవంతోనే, స్వయం అనుభవంతోనే, ఎట్టి పురుష ప్రయత్నం లేకుండా, కృషి లేకుండా, శ్రమ లేకుండా నేను ఉన్నాను స్వానుభూతి అంటే స్వానుభవంగా నేనే ఉన్నాను అనే అనుభవ వాక్యం ఉన్నది. ప్రయత్నం ఉన్నదా లేదా ఎలా ఉన్నా ఒకటే. ప్రయత్నించే వాళ్ళు ఉంటారు, అప్రయత్నంగా జరుగుతారు. కళ అప్రయత్నంగా వస్తుంది, అప్రయత్నంగా పోతుంది. ఎంతో ప్రయత్నంగా ఓ చోట గుడి ఉందని తెలిసి ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇక్కడ ఇల్లు అంటే ఏంటి? గృహం. గృహం అంటే ఏంటి? గృహస్థుడు అంటే గృహం కలిగినాడు గృహస్థుడు. ఈ దేహం గృహంతో అనే కదా ఇల్లు, ఇది ఇల్లే కదా. ఆ ఇంట్లో నిద్రపోవటానికి హాయిగా సుషుప్తి అనే ఓ దశ అవస్తుంది. కళ్ళగంటానికి స్వప్నం కళ్ళు ఒక వస్తుంది దశ, మేలుకోవటానికి జాగ్రత్త దశ. ఈ మూడు దశలు కూడా నీ దేహంలోనే ఉన్నాయి. సానుభవంగా స్వయంగా సాక్షాత్కారమే, ప్రత్యక్షానుభవమే. అదేంటి ప్రత్యక్షానుభవం అంటే? కన్ను ద్వారా చూసేది, ఇంద్రియాలతో గ్రహించేది, ఇంద్రియాలతో తెలుసుకుని మిగతా యొక్క కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాల సహకారంతో దుస్సాకారంగా ఉన్నదంతా కూడా ప్రత్యక్షానుభవం. దీనికి తర్కం లేదు. సూర్యుని చూసాం, ప్రత్యక్షానుభవం. కన్ను నాటికి ప్రత్యక్షానుభవం. మరి కన్ను లేని నాటికి ఎలాగంటే ఎండాకాలంలో బయటికి వెళ్తే కాళ్ళు కాలుతాయి, ఎండ బాగా వస్తుంది, వేడి గాలి వస్తుంది, వాడికి ప్రత్యక్ష అనుభవమే కదా. అంటే అనుభవ రూపంగా ఉండు చేతనే అగ్నిదత్తం, అనుభవ రూపంగా శ్వాసాను రూపంగా వాయు కణజాలం ఉండు చేతనే, అనుభవ రూపంగా జలకణువులతో తన శరీరం ఉండు చేతనే, పృథ్వీ మట్టి కణాలుగా ఉండటం చేతనే పంచభూతాత్మతో, అంటే పంచభూతాలు ఏది ముందు ఏది వెనక కాదు, ఉన్నాయి అంతే. అంటే కణ రూపంగా, ధూళి రూపంగా, రేణుల రూపంగా, ధాతువులుగా, శకరాలుగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, స్థూలాతి స్థూలంగా పదార్థం ఉన్నది. అంటే ఉండుట అంటే ఏంటి? పదార్థం ఎలా ఉంది? స్థూలాతి స్థూలంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, వికారంగా, వికారం అంటే పరిణామంగా, ప్రతి సెకను ఎడమీయకుండా దేశకాల వస్తువులతో సంబంధం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా పరిణామం ఉంది అని అనుభవం ఉండబట్టేగా. అనుభవం ఎవరికి ఉంది? నాకే ఉంది. నేను నాకనే భావంతో ఈ శరీరంగా నేను వాడుకుంటున్నాను, నా శరీరాన్ని నేను వాడుకుంటున్నా, ఆ శరీరాన్ని నేను అనుభవిస్తున్నాను, నా శరీరం ద్వారా అనేక పనులు నాకు నేను ప్రయత్నంగా చేస్తున్నాను. మరి ఎలా చేస్తున్నాను? కాన్షియస్, అవేర్నెస్, స్పృహ, ఎరుక. ఎరుక అంటే అర్థం తెలుసు మీకు. ఎరుక అంటే మరుపుని కలగజేస్తుంది, గుర్తు చేసుకుంది. ఎరుక మరుపుని గుర్తించేది కూడా ఎరుకే. దాని తెలివి, సామాన్య తెలివి, సహజంగా ఉన్న తెలివి. సహజంగా తెలివి ఉన్నదని ఉనికితో మనకే అనుభవం ఉందిగా. అనుభవం ఎలా ఉంది? నేనే ఉన్నాను స్వానుభవంతో. తెలివి ఉండబట్టే చూస్తున్నాం కదా. ఆ తెలివి ఎలా ఉంది? స్వయంగా ఉన్నది. అంటే ఈ జ్ఞానం ఎలా ఉంది? స్వయం జ్ఞానంతో ఉంది, స్వయం తెలివితో ఉంది, స్వయం ఎరుగుతో, స్వయం స్పృహతో సహజంగా ఉన్నది. ఈ కృషి ఎందుకు? మరి ఎలా చెప్పగలం? గుర్తించే లక్షణంతోనే, గమనించే లక్షణంతోనే,
తెలుసుకునే లక్షణంతోనే శబ్దంతో భావంతో కూడి స్వశబ్దంగా స్వభావంతోనే స్వకదలికతోనే నేను అనే శబ్దం ఉన్నది, ఉన్నాననే శబ్దం ఉంది. రెండు పదాలు, నేను అనేది ఒక పదం, ఉన్నాను. ఉన్నానంటే నేను, ఉన్నానంటే నేను ఉన్నది, నేను ఉన్నాను, నేను ఉన్నది, నేను ఉన్నాను, నేను ఉంటుంది. నన్ను నేనే స్వయంగా, స్వయం అనుభవంతో, స్వయం ఉనికితో, స్వయం తెలివితో, స్వయం జ్ఞానంతోనే స్వయంగా ఉన్నది. స్వయంగా ఉన్నది ఎలా ఉంది? మౌనంగా పరిపూర్ణంగా ఉన్నదని మాత్రమే. ఏం చెప్తున్నాడు?